ప్లస్ ర్యాంక్స్ తో సివిల్స్ 2025 లో అనలాగ్ ఐఏఎస్ ప్రభంజనం. మీరే నెక్స్ట్ ర్యాంకర్ కావచ్చు. కాల్ నౌ 9247573271. నమస్తే సుమన్ టీవీ. మన ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లిలో అయితే ఉన్నాము. ఇక్కడ రావడానికి ప్రధాన కారణం పెద్ది సినిమా ప్రపంచ వ్యాప్తంగా రేపు రిలీజ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ రోజు రాత్రి ప్రీమియర్ షోలతో ప్రారంభం అవుతుంది. అయితే ప్రతి చోట కూడా పెద్ది హావా కనపడుతుంది. రామ్ చరణ్ గారికి ఈసారి ఖచ్చితంగా నేషనల్ అవార్డు వచ్చి తీరుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ట్రైలర్ అయితే మాత్రం అదరగొట్టింది. పాటలు అయితే ప్రతి ఒక్కరిని కూడా అలరిస్తున్నాయి. ఎవరి నోట విన్నా సరే పెద్ది గత కొన్ని రోజులుగా పెద్ది హల్చల్ చేస్తుంది. ఈ రోజు నుంచి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ప్రీమియర్ షోలు అయితే పడబోతున్నాయి. మరికొద్ది గంటల్లోనే టాక్ రాబోతుంది. అయితే ప్రతి ఒక్కరి నోట కూడా పాజిటివ్ టాక్ అయితే వస్తుంది. అయితే మన ప్రస్తుతం పెద్ది డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో బుచ్చిబాబు సానా గారు, ఆయన సొంత ఊరు కొత్తపల్లి అయితే రావడం జరిగింది. కొత్తపల్లి ప్రస్తుతం మనం ఆయన ఇంటి దగ్గర అయితే ఉన్నాము. మనం చూడొచ్చు, ఇది బుచ్చిబాబు గారు, పెద్ద డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఇల్లు ఇది. ఆయన ఇక్కడే మొత్తం బాల్యానంతా కూడా ఇక్కడే ఇది చేశారు. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు మొత్తం వాళ్ళందరూ కూడా ఇక్కడే జీవనం సాగించారు. ఆయన ఇంటి దగ్గరికి అయితే రావడం జరిగింది. మొట్టమొదటి సినిమా ఉప్పెనతో ఆయన ప్రస్థానం మొదలైంది. ఉప్పెన 100 కోట్ల క్లబ్ లో మొదటి సినిమాతో ఆయన చేరారు. రెండవ సినిమా పెద్దితో ఆయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రెండవ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారితో తెరకెక్కించడం, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గారితో హీరోయిన్ గా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండడంతో ప్రతి ఒక్కరిలోనూ కూడా సినిమా ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ అయితే ఉంది. మనం ఒకసారి చూడొచ్చు, బుచ్చిబాబు గారు అద్దాల మేడిది, అందాల మేడిది. ఈ మేడ అంగరంగ వైభవంగా ఉంది. మీరు చూడొచ్చు, ఎప్పుడో పూర్వకాలం కట్టిన ఇల్లు ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా చాలా అద్భుతంగా ఉంది. చాలా ఆయన ఇక్కడి నుంచే ఆయన సినీ ప్రస్థానం మొదలైందని చెప్పవచ్చు. సినిమాల మీద ఉన్న ఆసక్తితో ఆయన ఇక్కడ మన సుకుమార్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరడం, ఆయన గురువుగా భావించి ఆయన దగ్గర శిష్యరికం చేసి ఎన్నో సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి మొట్టమొదటిసారి ఉప్పెనతో డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. రెండో సినిమాయే భారీ లెవెల్లో ఆయన పేరు ప్రఖ్యాతలు సంపాదించడం అనేది ఆషామాషి విషయం కాదు. ఇవాళ ప్రపంచం గర్వించదగ్గ దర్శకులు నలుగురిలో ఖచ్చితంగా బుచ్చిబాబు ఉంటాడని రామ్ చరణ్ గారు చెప్పారంటే ఆయన మూల స్థానం ఈ కొత్తపల్లి, ఈ ఇంటి దగ్గర నుంచి ఆయన ప్రస్థానం మొదలైంది కాబట్టి ఆ ఇల్లు అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఒకసారి చూద్దాం లోపల ఆయన ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి వెళ్ళి చూద్దాం. మీరు ఇది చూడొచ్చు, బుచ్చిబాబు గారు ఇల్లు ఎంట్రన్స్ ఇది. బుచ్చిబాబు గారి ఇల్లు ఎంట్రన్స్ మండువలోగిలి ఇల్లు ఇది. మీరు ఏదైతే మీకు మండువలోగిలి ఇల్లు, ఇక్కడ కూర్చోవడానికి అరుగు, పూర్వకాలం అరుగుిల్లులు ఉండేవి. ఇక్కడ కూర్చోవడానికి పెద్దలు ఊర్లో ఉన్న వాళ్ళు కాసేపు కాలక్షేపానికి వచ్చి ఇక్కడ కూర్చుని హాయిగా కబుర్లు చెప్పుకునేవారు. ఇది ఎంట్రన్స్ డోర్, ఇది మీరు చూడొచ్చు. బుచ్చిబాబు గారు ఇంటికి సంబంధించినటువంటి విజువల్ ఏదైతే ఉందో మీరు చూడొచ్చు. లోపలికి వెళ్ళి ఒకసారి ఇల్లు ఎలా ఉందనేది కూడా చూద్దాం. ఇల్లు అయితే మాత్రం ఇది ఉప్పాడ కొత్తపల్లి రోడ్డు మీద ఉంది. చాలా చాలా గొప్పగా చెప్తున్నారు బుచ్చిబాబు గారి గురించి ప్రతి ఒక్కరు కూడా. బుచ్చిబాబు గారు ఇంటి దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ఇది చాలా విశాలమైన ప్రాంగణంలో ఆయన ఇల్లు అయితే ఉంది. ఇక్కడ ఒకప్పుడు పూర్వకాలంలో ఇల్లు ఒక చోట, వంటగది ఒక చోట ఉండేది. అది దీనికి సంబంధించి ఇది వంటగదిగా వాళ్ళు వినియోగించుకునేవారు. పక్కన ఇల్లు పక్కన ఉన్నటువంటి ఈ ఖాళీ స్థలం అయితే ఏదైతే ఉందో ఇక్కడ గోశాలను మెయింటైన్ చేసేవారు బుచ్చిబాబు గారు. వాళ్ళ నాన్నగారికి గోశాలంటే చాలా ఇష్టం, గోవులన్న. సో ఆయన ఇక్కడ గోశాల మెయింటైన్ చేసేవారు. ఇది మీకు వంటగది కింద ఈ ఏదైతే కనపడుతుందో దానికి సంబంధించి దీనిని వంటగది కింద వాడేవారు. ఇల్లు అయితే మాత్రం చాలా విశాలమైన వాతావరణంలో ఇక్కడ కట్టుకోవడం అయితే జరిగింది. ఇప్పట్లో అంటే ఖరీదైన అంటే కిచెన్ రూమ్లు అవి వచ్చి వార్డ్రోబ్లు అవి కూడా ఖరీదైనవన్నీ వస్తున్నాయి. ఈ పూర్వకాలంలో ఈ ఏదైతే ఉన్నాయి ఈ బీరువాలు, చెక్క బీరువాలనే ఈ వంట సామాన్లు భద్రపరచుకోవడానికి అయితే వాడేవారు. మీకు ఇది చూడొచ్చు, బుచ్చిబాబు గారు ఇంటి దగ్గరికి సంబంధించి ఇది అంటే ఈ వంటగదికి సంబంధించి సామాన్లు భద్రపరుచుకునే బీరువా. పూర్వకాలం పెద్ద వాళ్ళ ఇంట్లలో ఇలాంటి అంటే చెక్క బీరువాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా మెస్ కట్టి
అరేంజ్ చేసుకునేవారు. వీటిలోనే వంట సామాన్లన్నీ కూడా భద్రపరుచుకునేవారు. వాళ్ళకి ఉండడానికి మీకు ప్రతీదీ కూడా ఇక్కడ బుచ్చిబాబు గారు ఈ ఇంటి నుంచే తన ప్రస్థానం కూడా మొదలెట్టడం అందరికీ తెలిసిందే. ఆయన బాల్యం అంతా కూడా ఇక్కడే గడిపారు. డైరెక్టర్ అయ్యే వరకు కూడా వాళ్ళ కుటుంబం అంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ నాన్నగారు కాలం చెందడంతో ఈ ఇల్లు మరమ్మతులయ్యి కూడా చేయించడం మొదలుపెట్టారు. ప్రస్తుతానికైతే మనం ఇల్లు పైకి కూడా వెళ్దాం ఒకసారి. ఈ పైన ఇల్లు ఎలాగుందనేది ఒకసారి మనం పైన కూడా చూద్దాం. ఇది కింద ఇప్పుడు మనం చూసాము. ఇప్పుడు పైన ఒకసారి అంటే 2 లేయర్లు అద్దాల మేడ బుచ్చిబాబు గారి ఇల్లు. బుచ్చిబాబు గారు ఉన్న రూమ్ కైతే రావడం జరిగింది. బుచ్చిబాబు గారు ఉప్పెన డైరెక్టర్ అయ్యాక కూడా ఈ ఇంటి నుంచే ఆయన ప్రయాణాలు రాకపోకలు జరిగేవి. ఇప్పుడు బుచ్చిబాబు గారు ఉండేది కూడా ఈ ఇంట్లోనే. ఉప్పాడ కొత్తపల్లి ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం చూడొచ్చు. బుచ్చిబాబు గారి బెడ్రూమ్ ఇది. బుచ్చిబాబు గారు ఇక్కడే ఆయన కథలు అవి కూడా ఆలోచనలు ఎక్కడి నుంచే పుట్టిన ఆ గది ఇది. ఆయన ఈ పాన్ ఇండియా స్థాయికి వెళ్ళాడంటే మూల కారణం దీనికి బీజం కూడా ఇక్కడే జరిగిందని చెప్పవచ్చు. మీరు చూడొచ్చు బుచ్చిబాబు గారి యొక్క బెడ్రూమ్. మీకు ఆయన ఈ రూమ్ నుండే ఆయన కథలు రాసుకోవడం అనేది ప్రారంభించడం జరిగింది. ఇక్కడ చూస్తే గనక పూర్వకాలంలో ఉన్నటువంటి చెక్క కుర్చీలు, ఈ చెక్క కుర్చీలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. పూర్వకాలంలో పెద్దవాళ్ళందరూ కూడా ఈ చెక్క కుర్చీల్లోనే కూర్చుని ఇది చేసేవారు. వాళ్ళ నాన్నగారు అంటే బుచ్చిబాబు గారికి ఎంతో ఇష్టం. వాళ్ళ నాన్నగారు మీద ఎన్నో సందర్భాలైనా ఖచ్చితంగా నా కొడుకు ఉప్పెన సినిమా రిలీజ్ అయినప్పుడు సినిమా బాగుందా అని చెప్పి అందరినీ కూడా అడిగేవారు. ఆయన బయట నుంచి చాలా ఆనందపడ్డారు అని చెప్పి ఆయన గురించి ఎన్నో సందర్భాలు బుచ్చిబాబు గారు చెప్పడం అయితే జరిగింది. ఆయనకి తండ్రి అంటే అనలేని ప్రేమ. బుచ్చిబాబు గారు ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఆయన యొక్క సింప్లిసిటీకి అర్థం పడుతుంది. ఇల్లు అయితే పూర్వకాలం ఇల్లులు ఎలాగుండేవో పెద్దవాళ్ళ ఇల్లులన్నీ కూడా అలాగే చాలా అందంగా ఉంది. ఇల్లు అయితే చాలా అంటే మీకు ఎక్కడా కూడా ప్రశాంతంగా ఉంది ఇల్లు. ఎక్కడ హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది. పూర్వకాలపు ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్స్ అవి కూడా మీరు చూడొచ్చు. ప్రతిదీ బుచ్చిబాబు గారు ఆయన రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థాయికి వెళ్ళబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది. ప్రపంచం గర్వించదగ్గ నలుగురు దర్శకులు ఆయన ఖచ్చితంగా ఉంటారని ధీమా అయితే అందరూ వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి బుచ్చిబాబు గారి యొక్క ప్రస్థానం అనేది మాత్రం సినీ ప్రస్థానానికి బీజం పడిన ఈ ఇల్లు అయితే మీరు చూశారు కదా. ఒకసారి ఈ పక్కనున్న వాళ్ళ స్పందన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బుచ్చిబాబు గారి ఇంటి దగ్గర అయితే ఉన్నాము. బుచ్చిబాబు గారు రాసే ప్రతి కథ కూడా ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పేర్లే పెడుతుంటారు. ఎంతో ఆయన చెప్తున్నారు. ఇక్కడ ముప్పార పచ్చియమ్మ అని చెప్పి హీరోయిన్ జాన్వీ కపూర్కి అయితే ఆ పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ ఊరే కొత్తపల్లి ఆవిడే ముప్పార పచ్చియమ్మ అని. అదే విధంగా ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే మన ప్రస్తుతం బుచ్చిబాబు గారు రిలేషన్ అయితే ఎవరైతే ఉన్నారో రామలక్ష్మి గారు, ఈవిడ పేరు సానా రామలక్ష్మి గారు. సార్ ఏం పేరు మీ పేరు? సానా రామలక్ష్మి గారు. మీ హస్బెండ్ పేరు? చిట్టుబాబు గారు. ఏంటి మరి రంగస్థలంలో చిట్టుబాబు రామలక్ష్మి పేర్లు మీవేనా? మాయండి. బుచ్చిబాబు గారు మీ పేర్లు పెట్టారు అయితే వాళ్ళకి? మా పేర్లు. ఓకే. మరి ఏంటి బుచ్చిబాబు గారు చిన్నప్పుడు ఎలా ఉండేవారు? చాలా మంచిదండి. వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు చాలా గొప్ప అండి. పిల్లల్ని అంత గొప్పగా చూసేవారండి. ఈ పిల్లలు కూడా ఒకళ్ళు గొడవ ఒకళ్ళు చూసి ఉండదండి. పాప బాబు కూడా అంతే అండి. వాళ్ళ అక్క చెల్లెలే అండి. ఆ అమ్మాయి కూడా చాలా పద్ధతి అండి. మేము అందరే గౌరవంగా మాట్లాడి పిల్లలండి. బుచ్చిబాబు గారు ఎలా ఉండేవారు మీతో చిన్నప్పుడు? చిన్నప్పుడన్నా ఒబ్బడే అండి బాబు. ఎవరి గొడవ ఎవరు వేసి ఉండేది కాదు. వాళ్ళ నాన్నగారు అంటే చాలా ఇష్టం అంట బుచ్చిబాబు గారు. చాలా ఇష్టం అండి. అతను ఇంకా మనుషులు అంటే చాలా ప్రేమ అండి. వాళ్ళ నాన్నగారి పేరు ఏం పేరు? సానా పెద్దకాపు గారు. పెద్దకాపు గారు. ఆయన అంటే చాలా ఇష్టం. ఎలా ఉండేవారు మీతో? చాలా గొప్పగా ఉండేవారు అండి. డబ్బున్న గర్భం గట్ట ఉండేది కదా. ముందు నుంచి వాళ్ళు పూర్వం నుంచి డబ్బున్న వాళ్ళేనా? పూర్వం నుంచి ఆతిపర్లే అండి. ఇల్లు కూడా చాలా బాగుంది. పూర్వం నుంచే అంటే మండువలోగిలి ఇల్లు లాగా ప్రస్తుతం ఇల్లు కూడా చాలా అందంగా ఉంది. మన మనుషులు మంచోళ్ళు అండి. పిల్లలు అంత గొప్ప. వాళ్ళ నాన్నగారు పిల్లలు అంటే ప్రాణం అండి. చాలా గొప్ప పెంచుకున్నారండి. మరి ఏంటి ఇప్పుడే చిన్నప్పుడు మీతో అనేవాడు ఆయన అమ్మ చిన్నమ్మ నేను సినిమాల్లోకి వెళ్తానని? ఇంకా గొడవ ఉండేది కదండి. కుర్రోళ్ళు మాట్లాడుకుండేవారండి. మరి ఇప్పుడు ఆయన పెద్ద డైరెక్టర్ అవుతున్నాడు రామ్ చరణ్ గారితో. మాకే అందరికి గొప్ప అండి. మా ఎదురు అయితే మాకు గొప్ప కదండి. మా ఊళ్ళో అయితేనే మీకు ఆనందంగా ఉంది. మాకు ఆనందంగా. మరి ఎప్పుడు చూస్తారు సినిమా? మీరు వచ్చినప్పుడు చూస్తామండి. వెళ్తారు సినిమాకి? వెళ్తామండి. ఉప్పిని చూసారా? చూసామండి. మీరు ఇప్పుడు చూడొచ్చు. చిన్నప్పటి నుంచి బుచ్చిబాబు గారు చాలా వినయంగా ఉండేవారు అని చెప్పి. ఈవిడి పేరు రామలక్ష్మి. రంగస్థలంలో హీరోయిన్ సమంత పేరు రామలక్ష్మి. రామ్ చరణ్ గారి పేరు చిట్టుబాబు. ఆ పేర్లే వీళ్ళ హస్బెండ్ పేరు చిట్టుబాబు.
ఈవిడ పేరు రామలక్ష్మి. బుచ్చిబాబు గారు రాసిన కథలు ఆయన నాకు రంగస్థలానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు సుకుమార్ గారి దగ్గర. ఆ పేర్లే ఆయన హీరో హీరోయిన్ పేర్లు పెట్టారు. నిజంగా అద్భుతం. ఆయన పెట్టిన ప్రతి క్యారెక్టర్ కూడా ఆయనకి రిలేటెడ్ గా ఇక్కడ చూసిన ప్రతి ఒక్కరి పేర్లు ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఆ పేర్లనే సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కి అదేవిధంగా నటుల క్యారెక్టర్లు అందరికీ కూడా ఆ పేర్లు పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ రామకృష్ణ అండి. రామకృష్ణ గారు ఏంటి బుచ్చిబాబు గారు మరి మీకు తెలుసా? మా మేనల్డే అండి. మీ మేనల్లుడు మరి ఏంటి ఆయన పెద్ద డైరెక్టర్ అవుతున్నాడు, ఎలా అనిపిస్తుంది? అవునండి, వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు మేము అందరూ కలిపి వ్యవసాయంలో పుట్టాం, వ్యవసాయం చేసుకున్నాం. ఆయన బుచ్చిబాబు గారు కూడా చదువుకుంటూ వ్యవసాయం దగ్గరికి వచ్చారు. వ్యవసాయానికి వచ్చేవారు, చూసుకునేవారు పొలంలోకి వచ్చి. వాళ్ళ నాన్నగారు కూడా వచ్చేవారు. వాళ్ళ నాన్నగారు బాగా కష్టజీవి, బాగా ఫలితం చూసే వ్యక్తి, కష్టపడే వ్యక్తి. మేమందరూ పల్లెటూరులో పుట్టి, పల్లెటూరు అనేది కొత్తపల్లి గ్రామం అనేది ఎక్కడా తెలియని రోజుల్లో బుచ్చిబాబు గారికి ఒక ఇంట్రెస్ట్ కలిగి ఆయన చదువుకున్న కాడి నుంచి కథల మీద దీని మీద ఉండేవారు. మా ఊళ్ళోనే చదువుకుంటా, ఇక్కడే కాలేజీలోనే. తర్వాత ఆయన కాకినాడ, వైజాగ్, హైదరాబాద్ వరకు వెళ్ళి మా ఊరికి, మా ఊరు పరిశ్రమ పెద్దలకి, మా కోపలందరికీ ఇంత గొప్ప పేరు తెస్తున్నారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. జోర్చిటి రామకృష్ణ అండి. రామకృష్ణ గారు మరి ఏంటి అంటే ఫస్ట్ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసింది. రెండో సినిమా పాన్ ఇండియా లెవెల్లో దేశం గర్వించే దర్శకుల్లో మీ ఓడి ఖచ్చితంగా కూడా ఉంటానంటున్నారు. అది మా ఓడు మీ ఓడు అనుకోకుండా మన రాష్ట్రానికి, మన దేశానికి అంత గొప్ప పేరు తెస్తాం. ఎవరన్నా చాలా గొప్ప, చాలా గొప్ప, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మారుమూల కోస్తా ఏరియాలో ఉండి, ఒక పల్లెటూరు, ఒక రైతు బిడ్డగా ఉండి, ఈయన ఉన్న స్థాయిలో మనసులో ఏం పెట్టుకున్నారో ఎవరికి తెలియకుండా ఈ ఆలోచన చిన్నప్పటి నుంచి ఆయనకు పుట్టింది. తల్లిదండ్రులు ఎప్పుడు పాపం ఆయన్ని అడ్డు చేయలేదు. తోబుట్టులు గాని, మేనళ్ళు గాని, మేనమాలు అందరూ ఉన్నారు ఇక్కడ. వారు ఎవరూ ఏం అడ్డు చేయలేదు, ఎవరిని ఆయన ఇబ్బంది పెట్టలేదు. ఆయన స్వయం కృషితోటి, స్వయం కాళ్ళతోటి ఆయన వెళ్ళి హైదరాబాద్ లో ఎంత కష్టపడ్డాడో, ఎంత నిలదొక్కున్నారు అనేది మాకు పూర్తిగా తెలియదు. కానీ మా ఊరికి, మా పరిసర ప్రాంతానికి మంచి పేరు. తర్వాత కథలు అనేది కూడా ఏకంగా పల్లెటూరులో వాస్తవాలు జరిగి ఆయన తీస్తున్నారు. ఆయన అనుభవంగానే చాలా బాగుంటది. మరి రంగస్థలంలో హీరో హీరోయిన్ పేర్లు మరి ఇంటి పక్కన ఇప్పుడు పెద్ద పేరు కూడా వాళ్ళ నాన్నగారి పేరే. వాళ్ళ నాన్నగారి పేరు పెద్ద కాపు. ముద్దుగా పెద్ద అనుకున్నారు, అది మాకు తెలిసింది. అలాగ మేము అనుకుంటున్నాం, మేము ఊహించుకుంటున్నాం. ముప్పారు బచ్చమ్మ అంటే ఇక్కడ సేవ చేసింది ఆవిడ ఇక్కడ సేవ చేసండి లేనరకలో ఉండి ఆ రోజుల్లో కళ్యాణ మండపం ప్రజలు కట్టి ఆవిడ సొంత డబ్బుతో చేసింది. ఈయన చిన్నప్పుడు చేసింది ఆవిడ. ఆయన కూడా దృష్టిలో పెట్టుకుని ఆవిడ పేరు కూడా ఈ ప్రజల్లోకి వెళ్తుందని పేరు పెట్టొచ్చు కదా. ఇవన్నీ మేధావి శక్తి బుర్రలో ఉంటేనే కానీ చేయలేరు. ఆయన గురువు గారు కూడా పెద్ద డైరెక్టర్ గారు. ఆయన సలహా, ఈయన సలహా కూడా దగ్గరగా సూట్ అవి. మరి ఏంటి మీకు సినిమాలో ఛాన్స్ వస్తే నటించాలని ఉందా? నాకు ఆ వయసు లేదు, ఆ గొడవ లేదు. కానీ లేదు, నేను ఆ కోరికలు మనం కోరకూడదు. నిజంగా కూడా మేము చదువుకోలేదు. ఆయన అలా తీస్తా ఉంటే మేము వెనకాల ఉండి ఆనందించమే. చాలా హ్యాపీగా అండి. ఎప్పుడు చూస్తున్నాం మేము. ఉప్పుని చూసాం, రంగస్థలం చూసాం. ఇగో మాకు దగ్గరలోనే ఉప్పాడు థియేటర్కి ఇచ్చారు. రేపు వెళ్ళలేము, ఎందుకంటే ఒత్తిడి ఎక్కువ ఉంటది. మేము రైతు వారి పెట్టలేం కనుక జైల్లో పని చూసుకుని 4 రోజులు గడిచాక చూస్తాం. ఇందులో సంతోషంగా ఉన్నారు, చాలా సంతోషం. మేము చిన్నప్పుడు ఎక్కడెక్కడ ఆడుకుని బుచ్చిబాబు గారు ఎలా ఉండేది, చాలా వినయంగా ఉండేవారట. వినయమే కాదు, ఎవరన్నా పలకరిస్తాడు. ఇప్పటికే అలాగా ఉంటాడు ఆయన. చేతులు కట్టుకుని అంటే ఆయన పొజిషన్ తగ్గట్టుగా కనిపించడు ఆయన, కనిపించడు. మాతోటి వస్తారు సరదాగా, మా గారు చెల్లెకెళ్ళారు వస్తున్నారంటారు, ఇప్పటికీ పలకరిస్తానే ఉంటారు. అన్ని జరుగుతారంటాయి వాస్తవం. కానీ ఆర్పాటం అనేది అతనికి నచ్చదు ఆయనకి. సింపుల్ గానే ఉన్నారు. ఇప్పుడు మీకు తెలుస్తుంది, మాకంటే ఎక్కువ మీరు అక్కడ అనుభవిస్తారు కనుక ఆయన తెలుస్తుంది. చెప్పండి, బుచ్చిబాబు గారికి సినిమా సూపర్ హిట్ అవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాం మేము. ఆయన సూపర్ హిట్ అయితే మా ఊరు ఇంకా చాలా దూరం వెళ్తుంది, చాలా దూరం వెళ్తుంది. రైట్, చాలా బాగా మాట్లాడారు రామకృష్ణ గారు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒక కోస్తాలో పుట్టిన రైతు బిడ్డ ఈ స్థాయికి వెళ్ళడం అనేది గర్వించదగ్గ విషయం. బుచ్చిబాబు అది ఆషామాషి విషయం కాదు, దేశం గర్వించదగ్గ దర్శకులు. ఇంకా చాలా దూరం తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఉప్పాడు కొత్తపల్లిని కూడా ఆయన చాలా దూరం తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. ఆయనకి ప్రజలు మద్దతుగా మేము ఇవ్వాల్సింది ఇస్తాం. ఆయన రైట్, చూసారు కదా. పెద్ద కాపు గారు ఎవరైతే ఉన్నారో, సానా పెద్ద కాపు గారు, బుచ్చిబాబు గారు వాళ్ళ తండ్రి గారు చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎంతో అపురూపంగా పెంచారు. పిల్లలు మీరు బుచ్చిబాబు గారిని చూస్తే ఇలా చేతులు కట్టుకుని చాలా వినయంగా ఉంటారు. దానికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతుంది. బుచ్చిబాబు గారి వినయ విధేయతలు ఇప్పుడు వచ్చినవి కాదంటండి, చిన్నప్పటి నుంచి ఆయన ఎంతో
వినయ విధేయతలతోనే పెరిగారు. తల్లిదండ్రులు అంటే చాలా విపరీతమైన ప్రేమ. తల్లిదండ్రులు అంటే ముందు నుంచి కూడా ఎంతో గౌరవం. చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో సామాన్య ప్రజలని, బంధువుల పేర్లనే ఆయన క్యారెక్టర్లకి పేర్ల కింద కూడా పెట్టుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఆయన చుట్టూ జరుగుతున్న విషయాలనే కథలుగా చిత్రీకరించి సినిమాలు తీస్తున్నారు. దానికి ప్రత్యేక ఉదాహరణ ఇప్పుడు లైవ్‌లో మనం చూసాము. ఏదేమైనప్పటికీ ఒక రైతు కుటుంబం నుంచి జన్మించినటువంటి బుచ్చిబాబు గారు దేశం గర్వించదగ్గ దర్శకుడిగా మారాలని ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్షిస్తున్నారు.